సో సిరిసిల్ల శ్రీరామచంద్రుని కళ్యాణం మరి టెంపుల్ యొక్క చైర్మన్ డేరం రామశర్మ గారు ఉన్నారు. ప్రస్తుతం న్యూగా ఎన్నికైనటువంటి మరి కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని కళ్యాణం నిర్వహించారు వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి సార్. సీతారామచంద్ర స్వామి దేవస్థానం సిరిసిల్ల చారగొండ మండలం నార్కర్నూలు డిస్టికు అవధభద్రాదిగా చెందినటువంటి ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఈ యొక్క కళ్యాణం చూడడం జరుగుతుంది. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కరోనా మహమ్మారి వల్ల జాతర జరగలేకపోతుంది. కానీ ఈ సంవత్సరం కూడా మేము చాలా ఘనంగా చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేసినాము. కానీ మధ్యలో మా యొక్క దేవాలయ శాఖ కావచ్చు, లేకపోతే ప్రభుత్వమైనటువంటి వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా పర్మిషన్ లేకుండా లిమిటెడ్ పద్ధతి అంటే కొంతమందితోనే మీరు ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మాది స్మార్త సాంప్రదాయం ప్రకారంగా ముందు రోజు మాస కళ్యాణం అనేది ప్రతి సంవత్సరం చేస్తాం. ఆ మాస కళ్యాణానికి అందరూ చాలామంది విఐపీలు కూడా వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉంటారు. మరి ఈ నిజ కళ్యాణం రోజు నవమి రోజు కళ్యాణం రోజు మరి భక్తులందరూ కూడా వస్తారు. కానీ భక్తులు ఎవరు కూడా రాకుండా వాళ్ళందరికీ కూడా ఇంట్లోనే కూర్చొని ఏర్పాటు చేసినాం. అంటే అందరూ కూడా ఇంట్లోనే ఉండి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆరోగ్యరీత కూడా చూసుకొని వారందరికీ కూడా ఇంట్లోనే కూర్చొని కళ్యాణం చూసేటువంటి విధంగా ఇక్కడ లైవ్ కూడా ఏర్పాటు చేసినాము. వారందరూ కూడా వినకుండా కొంతమంది భక్తులు మన దేవాలయం కూడా విచ్చేసినారు. ఎటువంటి ఇబ్బందులు లేకుంటే మన యొక్క దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఎటువంటి వాళ్ళైనా సరే ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించినారు. కాబట్టి మరి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం అందరికి కూడా కలిగి అందరు ఆయురారోగ్యాలతో ఉండి వారందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విఐపీలు గోల మన అచ్చంపేట నియోజకవర్గమైన ఎమ్మెల్యే గారు గోల బాలరాజు గారు, అదేవిధంగా కలవకుర్తి శాసనసభ్యులు మన జయపాల్ యాదవ్ గారు, అదేవిధంగా జెడ్పీటీసీ వాళ్ళు, ఎంపీటీసీ వాళ్ళు, ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా విచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షించడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లేదండి, ఈ రోజుతోటి కళ్యాణం అయిపోయినట్టే. ఇంకా మాకు వారం రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కానీ ఈ యొక్క కోవిడ్-19 వల్ల ఎటువంటి బ్రహ్మోత్సవం చేయడం లేదు. ఓన్లీ కళ్యాణం మా సాంప్రదాయం ప్రకారంగా మరి చేయాలి. కాబట్టి ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వర్తించడం, మిగతా కార్యక్రమాలన్నీ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఏ కార్యక్రమం అంటే ఏం లేవు. మరి దైవ దర్శనం కోసం వచ్చినటువంటి వాళ్ళు భక్తులు కూడా ఉంటారు కదా, నామని మీద నమ్మకంతో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వారందరికీ కూడా దర్శనం కల్పిస్తాం. ఎవరైనా వచ్చి దేవాలయంలో రాములవారి యొక్క దర్శనం కల్పించవచ్చు. ఎందుకంటే చాలామందికి మనం పంపించినాం పేపర్ ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా కూడా అందరికీ ప్రచారం చేసినాం. ఎవరు కూడా రావద్దు అని చెప్పి ప్రచారం చేసినాం. కానీ కొంతమంది వచ్చినారు కాబట్టి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కరోనా పాటిస్తూ అంటే మాస్కులు ధరించి మరి దూరం పాటిస్తూ దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఎవరు వచ్చినా దేవాలయం దర్శనం మాత్రం కంపల్సరీగా ఉంటుంది. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, దర్శనం చేసుకోవచ్చు. ఇంతమందికి పూల తేరు కానీ, పెద్ద తేరు కానీ, దోపులు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసి అంటే మీ వరకు చేసే దేవాలయం వరకు చేసే అవకాశం ఉందా? అసలు అలాంటి కార్యక్రమాలు లేనట్టేనా? ఇప్పుడు మనము చేయాలి అనుకుంటే భక్తులు కావాలి. ఎందుకంటే ఒక పూలరథం గుంజాలంటే కనీసం ఒక 50-60 మంది కావాలి. మరి ఇక్కడ సిబ్బంది కూడా లేరు. ఎందుకంటే అందరికీ కూడా మేము ముందుగానే తెలియజేసినాం, ఎవరు రావద్దని తెలియజేసినాం. కాబట్టి సిబ్బంది కూడా ఎవరు లేరు. పెద్ద రథం గుంజాలంటే కనీసం ఒక 500 నుంచి 600 మంది మనకు కావాల్సి వస్తారు రథం గుంజాలంటేనే. కాబట్టి అది తీయాలంటే మనకు కష్టమైనటువంటి సాధ్యం కాని పని. కాబట్టి అందుకోసం మనం ఎటువంటివి చేయకుండా ఓన్లీ కళ్యాణం వరకే చేసుకుని లోపల నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాం. అంతే. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సిరిసిల్ల నందు తేదీ 20/4/2021 నుండి 26/4/2021 వరకు జరగవలసిన స్వామివారి బ్రహ్మోత్సవములు కరోనా మహమ్మారి కోవిడ్-19 కారణం చేత మరియు కలెక్టర్ గారు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు అలాగే పోలీసు వారి సూచనల మేరకు బ్రహ్మోత్సవాలను రద్దు చేసి కళ్యాణం స్వామివారి కళ్యాణము మాస కళ్యాణం 20/4/2021 నిన్న మాస కళ్యాణం చేయటం జరిగింది. అలాగే ఈరోజు స్వామివారి సీతారాముల వారి కళ్యాణము లిమిట్ పబ్లిక్ తోటి కోవిడ్ నిబంధనల ప్రకారం చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఇక ముందు కూడా జాతర సమయంలో వచ్చి దర్శనం చేసుకొని కోవిడ్ నిబంధనల ప్రకారం వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ బ్రహ్మోత్సవాలు మాత్రం ఈ సంవత్సరం రద్దు చేయడం జరిగింది. కావున ఇటు విషయమును మీ ద్వారా భక్తులందరికీ తెలియజేయడం జరుగుతున్నది.